Namaste boys, this is your PK. Day 34 of learning Python. సో ఈరోజు టాపిక్ సెట్స్. సో సెట్స్ గురించి తెలుసుకునే ముందు మీకు పైథాన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలన్నా కానీ ఈ అకౌంట్లో ఉంటుంది. అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎప్పుడైనా యూజ్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. సో రూల్ ఫర్ ద సెట్ ఈస్, సెట్లో డూప్లికేట్ ఐటమ్స్ ఏవి ఉండవు. సో సెట్ సింటాక్స్ ఎట్లుంటుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఇక్కడ కర్లీ బ్రేస్ పెట్టి దాంట్లో సమ్ నెంబర్స్ వాల్యూస్ ఉంటాయి, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్, సింపుల్. సో సింపుల్గా సెట్ ఆపరేషన్లో యూనియన్ అనే ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఏం లేదు, జస్ట్ 2 సెట్స్ ఉన్నాయా, ఆ సెట్స్ అన్నీ కలిపి ఒకటే సెట్లో వస్తాయి. అది యూనియన్ ఆపరేటర్ యొక్క పని. అలా డూప్లికేట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోయి జస్ట్ ఆ 2 కలిపి ఒకటే సెట్లో వస్తాయి, సింపుల్. అండ్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే AB ఉన్నది, సో అవి 2 సెట్స్. సో రిజల్ట్ _1 ఉన్నప్పుడు అవి 2 కలిపి ఒకటే సెట్లో వస్తాయి. కానీ డూప్లికేట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోయి సింగిల్ ఐటమ్ ఒకటే ప్రింట్ అవుతాయి. సో యూనియన్ ఆపరేటర్కి 2 సింటాక్స్ ఉంటాయి. సో 7 లైన్ నెంబర్ 7 అండ్ లైన్ నెంబర్ 8. సో అట్లా పెట్టచ్చు, ఇట్లా పెట్టచ్చు. ఇంటర్సెక్షన్ అనే ఆపరేటర్ కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. ఏం లేదు, జస్ట్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్స్లో ఉన్న కామన్ వాల్యూ ఏమున్నది, 4 ఉంది. 4 అనేది అవుట్పుట్ కింద మనకు వస్తుంది. కామన్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది ఇంటర్సెక్షన్ అంటే. అండ్ ఆల్సో మనకు ఇంటర్సెక్షన్ కూడా 2 విధాలుగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ _1 ఈక్వల్ టు A అండ్ B అని పెట్టచ్చు. మళ్ళీ ఇంకొకటి రిజల్ట్ _2 ఈక్వల్ టు A డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ B అని పెడితే అవుట్పుట్ అనేది మనకు సేమ్ యాజ్ యూజువల్గా 4 వస్తుంది.